ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పునరుద్ధాన దినములో మనమందరము చేరి ఆ మహిమాన్వితుని నామమును స్తుతించుటకు, గణపరచుటకు ఆ దేవదేవుడు అనుగ్రహించిన గొప్ప ఆశీర్వాదకరమైన సమయమును బట్టి, దినమును బట్టి ఆ దేవదేవుని ఈ వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియులారా, ఆరాధన చేయాలి. ఆరాధన చేతుము అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతము. ఆరాధన చేతుము అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతము. ఏమండి, అనుక్షణము యేసయ్యతో ఆరాధన ఒకే రోజు చేయాలని, ఆరాధన ఆదివారమే చేయాలని, ఆరాధనకు ఒక దినం నిర్ణయించబడిందని ఈ దినాల్లో అనుకోవడం పొరపాటు. ఈ కృపాకాలంలో నువ్వు పరిశుద్ధంగా జీవించాలంటే, పరిపూర్ణతలో నువ్వు కొనసాగాలంటే, పరిపూర్ణత పొందడానికి నువ్వు విశ్వాస జీవితంలో కొనసాగాలంటే, నువ్వు దేవుని ఆరాధిస్తూనే ఉండాలి. ఆరాధన చేయడానికి ఒక సమయము, ఒక ఒక స్థలము, ఒక ప్రదేశం అవసరం లేదు. భక్తుడంటాడు, ఆరాధన చేతును అన్ని వేళలా. అన్ని వేళలా దేవుని ఆరాధించాలి. ఈ యొక్క ప్రస్తుత లోకంలో పరిశుద్ధులు సహా పరిశుద్ధులుగా ఉండడానికి వీల్లేదు. నీతిమంతులు సహా నీతిమంతులుగా ఉండడానికి వీల్లేని దినాల్లో, వారి నీతిని కోల్పోయే దినాలు. సాతానుగాడు విజృంభిస్తూ ఉన్నాడు. వాడి కాలం అయిపోయింది. వాడికి సమయం వచ్చేసింది. వాడు పాతాళ లోకంలో బంధించబడే సమయం చాలా దగ్గరుంది. కాబట్టి వాడు చాలా విజృంభిస్తూ ఉన్నాడు. ఎంతమందిని వీలైతే అంతమందిని వాడితోటే నరకానికి తీసుకుపోవాలనే వాడి ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాడు. అనేక రకాలుగా వాడు మభ్యపెడుతూ ఉన్నాడు. సులభంగా చిక్కులు పెట్టే పాపాలు. అసలు పాపమే అనిపియదు. కానీ అది పాపంగా మార్చబడుతుంది. అది పాపమే చివరకు. అయితే వీటన్నిటికి నువ్వు దూరంగా ఉండాలంటే దేవుని ఆరాధన నీ హృదయములో అన్ని వేళలా ఉండాలి. యేసయ్యతో అనుక్షణం గడుపుతూ ఉండాలి. ఏవండీ, మేము పని పాట చేసుకోమనిలే, చేసుకో నాయనా. నీ పని నువ్వు చేసుకో. కానీ నీ ఆత్మ పరమాత్మతో లింక్ అయి ఉండాలి. ఎప్పుడు దేవునికి స్తోత్రాలు చెప్తా ఉండాలి. నీ మనసు చెప్తా ఉండాలి. నీ మనసు ఆయన మనసుతో లింక్ అయినప్పుడు నీ పని చేసుకుంటూనే దేవుని ఆరాధించొచ్చు. ఇంట్లో వంటలు, వార్పులు చేస్తూనే అమలారా ప్రభువుని ఆరాధించొచ్చు. ఒక్కరు ఆరాధన చేసినా ప్రభువు నీతోనే ఉంటానని చెప్పాడు. కాబట్టి నువ్వు ఆరాధిస్తూ ఉంటే ఆయన నీతో ఉంటాడు గదా! నువ్వు ఆరాధిస్తూ ఉంటే ఆయన నీతో ఉంటాడు గదా! అయితే మరి మనోళ్ళు ఎందుకయ్యా ఆదివారం ఆరాధన, శనివారం, శుక్రవారం అది ఎందుకు పెట్టారంటే, అలాగైనా సమాజముగా కూడి ప్రభువుని ఆరాధిస్తారని. మరి ఆరాధనకు కూడా రావడం లేదు. అన్ని వేళలా ఏడ ఆరాధన చేస్తారు. అనుక్షణం యేసయ్యతో ఉండే అనుభవాల్లో ఉండే భక్తులున్నారు ప్రియులారా. అన్ని వేళలా ఆరాధించే భక్తులున్నారు. చాలా మంది మహాభక్తులున్నారు. ఆదివారం గూడా ఆరాధనకు రాని భక్తులు. మరి ఏంటయ్యా ఈ పరిస్థితి అంటే, వాళ్ళు సాతాను చేతిలో బందీలైపోయి ఉన్నారు. ఆరాధనకు రాలేదు, అవకాశం ఉండి కూడా అని అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు సాతాను చేతిలో
బందీలుగా ఉన్నారు. వారు సాతాను బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు సన్నిధికి రాలేరు. దేవుని సన్నిధికి రాలేరు. ప్రభు సన్నిధికి రావాలంటే ఒక ధైర్యం ఉండాలా. ఒక ఆత్ర ఉండాలా. ఒక ఆశ ఉండాలా. దేవుని ముఖదర్శనం చేయాలని. ఎందుకు నీకు ఆశ లేదు? ఎందుకు నీ ఆత్రం లేదు? ఎందుకు నీకు పరిగెడడం లేదు ప్రభు సన్నిధికి? అంటే నువ్వు సాతానుతో స్నేహిస్తూ ఉన్నావు. సైతానీయ మనస్సు కలిగి ఉన్నావు. పరిశుద్ధంగా ప్రభువును ఆరాధించడానికి నువ్వు ఉపక్రమించడం లేదంటే ఒకసారి నిన్ను పరిశీలించుకో ప్రియులారా. ప్రభు సన్నిధికి వెళ్ళాలి అనే ఆశ కలిగి ఆశ నీలో ఉండాలి. మంట పుట్టాలి. ఇక్కడ ఆరాధన అన్ని వేళల ఆరాధనకర్తం. అన్ని వేళల. అన్ని వేళల ఆరాధించాలి అని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటే ఆదివారమే ప్రభు సన్నిధికి రాకపోతే ఎలాగండి? ఆ అనుభవంలోకి వెళ్తా ఎలా పోతావు? అన్ని వేళలా ఆరాధించి అనుభవంలోకి పోవాలంటే అది చాలా కష్టమైన పని అది. నీ ఆత్మ పరమాత్మతో లింక్ అయి ఉండడం ఎప్పుడు అంటే అది అనుభవరీత్యానే వస్తుంది. అది సాధన చేయాలా. అది ప్రభు కృప పొందాలా. ప్రభు కృపలో మనం ఉండాలా. అప్పుడు మాత్రమే ఆ స్థితి నీకొస్తుంది. కావున ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క దినం దయచేసి ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ ప్రభు సన్నిధికి వెళ్ళండి. యేసయ్యను ఆరాధించండి. పరలోక ఆశీర్వాదములు పొందుదుము గాక. ఆమేన్. రేపటి దినము మరలా ఈ అందిన ఆహారంలో తిరిగి కలుసుకుందాము గాక. మహోన్నతుడ స్తోత్రం. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరూ ఈ దినం నాన్న మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆరాధించి, స్తుతించి, మహిమపరిచే కృప దయచేయమని యేసు నామమున పేరిట వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని నుండియు, కుమారుడైన యేసుక్రీస్తు నుండియు, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసము ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ సర్వలోక పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడేండి నడింపబడును కాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హ్యావ్ ఏ గుడ్ డే. ఈ దినమంతా ఆ దేవదేవుని కృపాక్షేమములే మీ వెంట వచ్చును గాక. మనమందరము ఈ దినము ఆ దేవదేవుని సన్నిధిలో ఆయన ముఖ దర్శనము చేయుదుము గాక. హల్లెలూయా.